బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలైతే కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకే ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ నిర్వహించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులైతే పోటీలో ఉన్నారు. ఇక 3 జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రుల ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఇక వీరిలో పురుషులు 2,88,189, ఇక మహిళలు 1,75,645 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిల్లో ఖమ్మంలో 118, భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక సమస్యాత్మక కేంద్రాల బయట సీసీ కెమెరాలనైతే ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల లోపల కూడా 100% సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పట్టభద్రుల ఎన్నికలకి సంబంధించి అయితే 8 గంటలకు స్టార్ట్ అవ్వనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి డీటెయిల్స్? పట్టభద్రుల ఎమ్మెల్యేకి సంబంధించి మరొక గంటలో పోలింగ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కమిషనర్లు పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓవరాల్ గా ఓటర్స్ మొత్తం 1,73,413 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే పోలింగ్ కేంద్రాలు మొత్తం 227 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. బ్యాలెట్ బాక్సుల విషయానికి వస్తే 296 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. మొత్తం బరిలో 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించి మొత్తం 52 మంది ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మొత్తం వాళ్ళతో కలుపుకుంటే మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇలా 8 గంటల నుంచి ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు మాత్రం జూన్ 5వ తారీఖున లెక్కింపు అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మొత్తం పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు పూర్తిస్థాయి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ 3 జిల్లాలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు 144 సెక్షన్ విధించారు. పోలింగ్ బూత్ 200 మీటర్ల దూరం అవసరం. ఇటు ఎవరైనా అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థుల తరఫున లీడర్లు కావచ్చు, కార్యకర్తలు ఎవరన్నా కూడా పోలింగ్ బూత్ మినిమం 200 మీటర్ల దూరం అవసరమే వారు ఉండాలని చెప్పేసి ఎలక్షన్ ఈసీ పూర్తిగా జారీ చేసిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు కావచ్చు పూర్తిగా ఎన్నికలు మాత్రం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. ఎవరైనా ఓటర్ సిబ్బంది ఎవరైనా లోపలికి వచ్చేవారు ప్రభుత్వం అయితే గుర్తించిన ఓటర్ ఐడి కార్డ్స్ ఏదో 12 ఓటర్ ఐడి కార్డ్స్ ను గుర్తించింది. ఆ ఓటర్ ఐడి కార్డు ఏ ఒక్క ఓటర్ ఐడి కార్డు తీసుకొచ్చినా కూడా ఆ తమ ఓటు హక్కును వినియోగించి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే జారీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఓటర్లు పట్టభద్రులు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో తమ వచ్చి స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకొని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఏదంటుంటో ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుండి ఇటు నగరం కావచ్చు, ములుగు, భూపాలపల్లి, జయశంకర్ ఆ ఏరియాలో మొత్తం కొంత ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి. అవి గుర్తించి ఇప్పటికే అధికారులు ఇక్కడ పోలీసు బలగాలు అదనంగా మోహరించిన పరిస్థితి. ఇక్కడ కొత్త వెహికల్స్ కానీ ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చి మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించే పరిస్థితి. అక్కడ మాత్రం పూర్తిసార్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఆ పోలీసు అదనంగా బలగాలను మోహరించే పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే 4 గంటలకే పోలింగ్ అవబోతుంది కాబట్టి పట్టభద్రులు అంటే లోకల్ గా ఉంటారు, మాక్సిమం తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం అయితే పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మమతా
రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, ఇక నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పోలింగ్ దగ్గర ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు, అలాగే ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది పోలింగ్? గుడ్ మార్నింగ్ మమతా. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే పూర్తి స్థాయిలోని సిబ్బందిని కూడా తమ పోలింగ్ బూతులకు పంపించినటువంటి పరిస్థితి. అయితే ఉదయం 7 గంటల నుండి 8 గంటల లోపు మాస్ పోలింగ్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ ఆదేశాల మేరకు సంబంధిత పోలింగ్ బూతులలో మాస్ పోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏజెంట్ల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలోని ఆ ఎలక్షన్ నిబంధనల ప్రకారమే గైడ్ చేస్తూ పూర్తిగా ఎప్పటికప్పుడు ఏదైతే సమాచారం ఉంటుందో దానికి సంబంధించిన ఓటును ఎలా హక్కు వినియోగించుకోవాలనేది కూడా ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసి వాళ్ళకు క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ సంబంధించినటువంటి జిల్లా మొత్తం చూసినట్లయితే 606 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పోలింగ్ కేంద్రాలలో 3500 మంది సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ ఫుట్వేర్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషనర్ కు ప్రతి 1 అవర్ ఒకసారి నివేదిక కూడా ఇస్తారు. ఆ సీసీ ఫుట్వేర్ల ద్వారా ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలోని అందరూ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటు 144 సెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓవరాల్ గా జిల్లాలోని 606 కేంద్రాలకు సంబంధించిన చూసినట్లయితే దేవరకొండ ప్రాంతం పొదిల్లా సంబంధించినటువంటి దేవరకొండ ప్రాంతాలలో గతంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ఈ కేంద్రాల్లోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేసినట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ధృవీకరించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా సంబంధించినటువంటి ఎలక్షన్ అధికారి కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి ఒక్క ఓటరు తమ ఐడెంటిటీ ప్రూఫ్స్ కానీ సంబంధించిన ఓటరు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్లు తమ ప్రూఫ్లను తీసుకొని వచ్చి స్వేచ్ఛ వేసుకోవాలనేది చెప్పడం కూడా జరిగింది. ఇది నల్గొండ సంబంధించిన పోలింగ్ సంబంధించిన తరలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఖమ్మంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, దాదాపు ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు ఈ పోలింగ్ స్టార్ట్ అవ్వడానికి? అలాగే అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల దగ్గర కూడా ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? మమత, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,23,979 మంది ఓటర్లు ఈ యొక్క పట్టభద్రులు ఉన్నారు మమత. ఆ తర్వాత వీరికి మొత్తం 173 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో 118, కొత్తగూడెంలో 55 మంది. మొత్తం కూడా పోలింగ్ అంటే సిబ్బంది విషయంలో కూడా ఎక్కడ రిజర్వ్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకున్నారు. 850 మంది పోలింగ్ సిబ్బంది ఈ యొక్క విధుల్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా చూస్తున్నప్పుడు ఈరోజు ఉదయం 7:30 లోపు ఈ యొక్క మాక్ పోలింగ్ పూర్తి చేసుకుని ఏజెంట్ల యొక్క సమక్షంలో ఆ ఖాళీ అంటే జంబో బాక్సులు అవన్నీ కూడా వాటన్నిటి కూడా ఖాళీ బాక్స్ ని ఏజెంట్లకు చూపెట్టి ఆ తర్వాత సీల్ వేసి 2 తాళాలు వేయడం జరుగుతుంది మమత. ఆ తర్వాత 8 గంటలకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఏదేమైనా కానీ ఈ యొక్క పట్టభద్రుల యొక్క ఎన్నిక అనేది బ్యాలెట్ పద్ధతిలో జరగటం దానివల్ల కొద్దిగా సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేసుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క బ్యాలెట్ బాక్సుల్ని ఇంకు పోయడం కానీ అటువంటి జరిగి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవీఎంలు కావు కదా, కాబట్టి మొత్తం టోటల్ గా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా కానీ మొత్తం మీద చూసినప్పుడు ఓటింగ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. మొత్తం ముఖ్యంగా మనకు మూడు ప్రధాన పార్టీల యొక్క వ్యక్తులు హోరాహోరీగా పోటీ పడారని చెప్పుకోవచ్చు. పోలీసు సిబ్బంది కూడా మొత్తం 144 సెక్షన్ ఇచ్చారు. 200 మీటర్ల పరిధిలో ఎవరు కూడా లోపలికి ఎలో చేసేటువంటి అవకాశం లేదు. అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.